ప్రైజ్లాడ్ ప్రభైన యేసునామములో అందరి కొందరములు దేవుని వాక్యం నుంచి కీర్తనలు 101 అధ్యాయం 6 వచ్చింది. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రేమైన వాళ్ళారా, ఎంత అద్భుతమైన స్థితి కదా. యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప స్థాయి వస్తుంది. అప్పటి వరకు మనం శరీరానుసారమే, అప్పటి వరకు మనము లోకాస్తులమే, అప్పటి వరకు పాప శాపములకు వెళ్ళే మార్గంలో ఉన్న మనల్ని యేసు ప్రభు శిలువలో ప్రాణం ఇచ్చడం ద్వారా తను ఏం చేసినాడంటే నమ్మకస్తులుగా మనల్ని మార్చినాడు. యేసు రక్తమే మనల్ని, మన పరిస్థితిని మార్చి మనకు అప్పటిదాకా ఉన్న పేరును తీసివేసి మనకు ఒక కొత్త పేరు ఇచ్చినాడు. ప్రకటన గ్రంథంలో ఉంది, నేను కొత్త పేరు మీకు ఇస్తానని చెప్పినాడు. యేసు రక్తంతో కడగబడక ముందు మనం ఎట్లుంటున్నాం అంటే పాపులము అని ఉంది. మన యొక్క ఆలోచనలు పాపమై ఉన్నాయి. అట్లాంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ప్రజలు అనే స్థితిలోనికి మార్చినాడు. ఎంత అద్భుతమైన సంగతి కదా. ఆయన రక్తము మనల్ని పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తు అయిన ప్రజగా చేసినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మనం మన జీవితాల్లో చూస్తే ఆయన ఏమంటున్నాడు? నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నమ్మకముగా ఉంటున్నామా? ఆయన ఏం చేస్తున్నాడు? నా దగ్గర ఉండడానికి ఒకనప్పుడు మన యొక్క అపనమ్మకాన్ని ఆయన ఎంచక మనల్ని నమ్మకమైన వారిగా మార్చడానికి శిలువలో ప్రాణం పెట్టినాడు. ఈనాడు నమ్మకత్వంలో మనం కొనసాగుతున్నామా? మన అడుగులు నమ్మకమైనవిగా ఉన్నాయా? సామెతల్లో ఉంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని ఉంది. మనము ఆశీర్వాదాలకు కారకులుగా, దీవెనలకు పాత్రలుగా ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆయన ఎదుట దేశస్తులలో నమ్మకస్తులైన వాళ్ళు కనబడట్లేదు. మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం? ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి మనల్ని విమోచించినాడు కదా. మనం ఆయన మాట విని ఆయన చెప్పింది చేసే స్థితిలో ఉన్నామా? ఎంత విచారకరమైన విషయం కదా. ఎన్నిట్లో మన యొక్క ప్రతి పరిస్థితుల్లో ముడిదొడుకులుగా లేకుంటే తప్పిపోయేటివిగా ఉన్నాయి. దేవుడు కోరుకునేది అది కాదు. నా యొద్ద నివసించినట్లు అంటే మనం భూ సంబంధంగానే కాదు, పర సంబంధంగా నివసించాలంటే, లేకుంటే ఒకనాడు ఈ లోకయాత్ర ముగిసినప్పుడు పరలోకం పోవాలంటే మనం నమ్మకంగా ఉంటే మాత్రమే పోతాము. ప్రేమైన వాళ్ళారా, ఎంత భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. ఆయన శిలువ నుంచి మనల్ని రక్షించి మనల్ని నమ్మకస్తులుగా చేసినాడు. మనం మంచివారం కాదు, కానీ ఆయన మంచితనం మన మీద ఆపాదింపజేసి ఆయన శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనల్ని నమ్మకస్తులుగా మార్చినాడు. ఈనాడు లోకంలో నమ్మకస్తులు లేరు అనే విషయం మనకు తెలుసు, కానీ మనం ఎంతవరకు ఆయన శిలువ రక్తంతో కడగబడినాక నమ్మకమైన పరిచర్య లేకుంటే నమ్మకమైన వారంగా ఉన్నాము. సంఖ్యాకాండంలో చూస్తే 12వ అధ్యాయంలో మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పినాడు. మన యొక్క స్థితి ఏంది? దేవుడు మన గురించి ఏం చెప్పగలుగుతున్నాడు? మన పరిస్థితులలో మనకు దేవుడు ఇచ్చిన పనిపాటల్లో, ప్రార్థనలో నమ్మకంగా ఉన్నామా? ఆరాధనలో నమ్మకంగా ఉన్నామా? మందిరంలో గడిపే విషయంలో నమ్మకంగా ఉన్నామా? ఎవరికైనా సువార్త ప్రకటించే విషయంలో నమ్మకంగా ఉన్నామా? మనం దేవునికి ఇచ్చే భాగంలో నమ్మకంగా ఉండి ఆయన హెచ్చిస్తున్నామా? ఏ విషయంలో నమ్మకంగా ఉన్నామా? పరిశీలన చేసుకోవాలా. ఏ విషయాల్లో మన ఆత్మ మనల్ని దోషారోపణ చేస్తుందో ఆ విషయాల్లో మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. ప్రభువా, నిజమే, నేను ఈ విషయంలో సరిగా లేను, ఈ విషయంలో సరిగా లేను, ఈ విషయంలో సాక్ష్యము విషయంలో నమ్మకంగా లేను అని మనం క్షమాపణ అడిగి ఆయన వద్ద సరి చేసుకుందాం. మన జీవితాలు ఆయన ఎదుట సరి చేసుకున్నప్పుడు ఆయన వర్ధిల్ల చేసేవాడు అయినాడు. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో ఉన్నాడు. మనకి ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద స్తోత్రములు. గనుడు, తేజోమయుడు, నమ్మదగినవాడు, బహు కీర్తనీయుడు, నీ ప్రేమ తండ్రి బట్టి స్తోత్రము. ఇచ్చిన వాగ్దానాలను బట్టి స్తుతిస్తూ మా జీవితాలు కూడా నీ ఎదుట ఎల్లప్పుడూ నమ్మకంగా ఉన్నట్లు నీ ఆత్మతో నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం నుంచి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.